బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మెడకు మరొక స్కామ్ బిగుస్తోంది. తమిళనాడు లిక్కర్ స్కామ్లో కవిత పేరు ఉన్నట్టుగా తెలుస్తోంది. 1000 కోట్ల స్కామ్ జరిగిందంటూ ఈడీ ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో డీలిమిటేషన్ అంశం ప్రస్తుతం రచ్చ జరుగుతున్న నేపథ్యంలో 1000 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే కవితపై ఢిల్లీ కేరళ లిక్కర్ స్కామ్లో ఆరోపణల నేపథ్యంలో తాజాగా తమిళనాడు స్కామ్లో కూడా ఆమె పాత్ర ఉన్నట్టుగా ఈడీ ఆరోపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మరో స్కామ్తో కవిత పేరు ఉండడంతో బీఆర్ఎస్ నేతల్లో మళ్ళీ టెన్షన్ మొదలైనట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కోబోతుందనే వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలు మరొకసారి ఆందోళనకు గురవుతున్నట్టుగా సమాచారం. రైట్, మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, తమిళనాడు లిక్కర్ స్కామ్లో కూడా కవిత పేరు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈడీ అనుమానిస్తున్నట్టుగా సమాచారం. సో దీనికి సంబంధించి ఈడీ ఏమైనా ఆధారాలు సేకరించిందా? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ మరొక ముందే మరో స్కామ్ దేశంలో సంచలనం చేస్తుంది. అదే తమిళనాడులో 1000 కోట్లకు పైగా లిక్కర్ స్కామ్ జరిగినట్టుగా చెబుతున్న ఘటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం చేస్తుంది. రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ లో 1000 కోట్లకు పైగా అవినీతి చోటు చేసుకుందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారికంగా ప్రకటించిన విశేషం. అయితే ఈ స్కామ్ లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు వినిపిస్తోంది. ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఆమె కొన్ని నెలల క్రితం వరకు జైలు జీవితం కూడా గడిపారు. ప్రస్తుతం బెయిల్పై ఉన్న కవిత ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ గొడవ సద్వినిగుతుందన్న బీఆర్ఎస్ వర్గాల్లో భావిస్తున్న తరుణంలో ఇప్పుడు తమిళనాడులో లిక్కర్ దందా వెలుగు చూడడం బీఆర్ఎస్ వర్గాల్ని మళ్లీ ఆందోళనకు గురిచేస్తుంది. వాస్తవానికి తమిళ రాజకీయం అంతా కూడా పూర్తిగా భాషా వివాదాలు సెంటిమెంట్ చుట్టూ తిరుగుతున్న వేళ ఇప్పుడు అవినీతి వ్యవహారం వెలుగు చూడడంతో సంచలనంగా మారింది. పైగా కేంద్రం తీసుకొస్తున్న నూతన డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలను కలుపుకొని మోడీ సర్కార్ పై కలం తొక్కాలంటూ భావిస్తున్నారు. ఈ తరుణంలో లిక్కర్ దందా తెరపైకి వచ్చింది. మెగా ఏదైతే పైగా స్టాలిన్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్లు 2 రోజుల క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా వెల్లడించారు. ఇలాంటి తరుణంలో తమిళనాడులో వెలుగు చూస్తున్న లిక్కర్ దందా సరికొత్త సమీకరణలకు తెరతీసినట్టు అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రంలో జరిగినటువంటి స్కామ్లను కవితకు లింకులు ఉన్నాయనేటువంటి ప్రచారం కూడా ఊపందుకుంది రామ్దాస్. ఇక కేరళలో జరిగిన లిక్కర్ స్కామ్ లో కూడా కవితపై ఆరోపణలు వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తమిళనాడులో ఆ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన టస్మాక్ 4830 దుకాణాలకు మద్యం సరఫరా చేస్తుంది. ప్రతిరోజు దాదాపుగా 150 కోట్ల మేర అమ్మకాలు జరుగుతా ఉన్నాయి. ప్రస్తుతం ఈడీ ప్రైవేటు డిస్టిలరీలు, మధ్యవర్తులు, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజ్ తో సంబంధం ఉన్నట్టుగా భావిస్తున్న వ్యక్తులపై దృష్టి పెట్టింది. ఎఫ్ఐఆర్ నమోదు తర్వాత ఈడీ అధికారులు టాస్మాక్ ప్రధాన కార్యాలయం, గోదాములు, ప్రైవేటు డిస్టిలరీలు, సెంథిల్ బాలాజ్ తో సంబంధం ఉన్న వ్యక్తుల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది రామ్దా. ఈ సోదాలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా డిస్టిలరీలకు సంబంధించి తప్పుడు ఇన్వాయిస్లను రూపొందించాలంటూ రవాణా ఛార్జీలు, సరఫరా ఖర్చులకు అధికం చేసి చూపించారని ఈడీ అధికారులు గుర్తించారు తెలుస్తుంది. 1,00,000 విలువైన లావాదేవీని లక్షలుగా నమోదు చేసి మిగిలిన 50,000 లంచాలుగా నగదు రూపంలో పంపిణీ చేస్తారంటూ ఈడీ అధికారుల సోదాలు తీరినట్టుగా తెలుస్తుంది. ఈ స్కామ్ లో మద్యం కొనుగోలు చేసి బార్లుగా మద్యం కొనుగోలు చేసే బార్లు కీలకంగా ఉన్నాయని భావిస్తున్నారు. మద్యం దుకాణంలో నిర్వహించే బార్లు ప్రధానంగా అధికార పార్టీ నేతలకు చెందినవే అంటూ ఆరోపణలు వస్తా ఉన్నాయి. కీలకమైన ప్రాంతంలో 3 రోజులు సాగిన ఈ తనిఖీలో పలు కీలక పత్రాలు, భారీగా నగదు లభ్యమైనట్టు తెలుస్తుంది రామ్దాస్. అధికారికంగా చూపించిన మొత్తంలో టాస్మాక్ అధికారులకు చాలా కొద్ది మొత్తం చేరినట్టు, అత్యధికంగా భాగం రాజకీయ నేతలకి చేరినట్టు భావిస్తా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడ లిక్కర్ స్కామ్ జరిగినా ఆమె పేరు తెలియకి వస్తుంది. మొన్న జనవరిలో కేరళలో లిక్కర్ స్కామ్ ఆరోపణలో కూడా కవిత పేరు ప్రముఖంగా వినిపించింది. ఇక ఓరిస్టిన్ అనే కంపెనీ పెట్టిన మద్యం తయారీ ప్లాంట్ల వెనుక కవిత ఉన్నారంటూ కేరళలోని ప్రతిపక్ష పార్టీ నాయకుడు సతీశన్ ఆరోపించడం సంచలనంగా మారింది. కేరళలో ఆయన మాట్లాడుతూ పాలకాడ్ లో ఏర్పాటు చేస్తున్న మద్యం తయారీ ప్లాంట్ కోసం కవిత చాలాసార్లు కేరళ వచ్చారని, గత కమ్యూనిస్ట్ పార్టీ పాలకులను కనుసన్నలో జరుగుతున్నట్టు ఆయన ఆరోపించారు. కవిత స్వయంగా కేరళకు వెళ్లి అక్కడ లిక్కర్ ప్లాంట్ కోసం ఓ కంపెనీ కోసం లాబింగ్ చేశారంటూ ఆరోపించడం చిన్న విషయం కాదు. కేరళ రాజకీయ నేతలకు తెలంగాణ రాజకీయాలతో పెద్దగా సంబంధాలు లేవు. ఇలాంటి తరుణంలో కవితను టార్గెట్ చేసుకుని మరీ ఆమె పేరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రతిపక్ష నేతలు స్పష్టమైన సమాచారం ఉండబట్టే ఈ ఆరోపణలు చేసి ఉంటారంటూ భావిస్తున్నారు రామ్దాస్. ఇప్పుడు తమిళనాడులో దాదాపు 1000 కోట్ల విలువైన లిక్కర్ స్కామ్ కూడా కవిత పేరు ఉండొచ్చనే అనుమానాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. దీనిపై అటు అధికార డిఎంకే కానీ ఇటు తెలంగాణలో నేతలు ఎవరు స్పందించలేదు. బీజేపీ నాయకులు మాత్రం తమిళనాడు లిక్కర్ స్కామ్ పై
దుమ్మర్తి పోస్తున్నారు. ఈ నెల 22న దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో డీలిమిటేషన్పై చర్చ జరుగుతూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఏర్పాటు చేసిన సమావేశానికి ముందు ఈ లిక్కర్ స్కామ్ వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. అయితే ఏ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ జరిగినా దాని మూలాలు మన రాష్ట్రంలోనే కవితకు లింకులు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారం మాత్రం బీఆర్ఎస్ నేతలకు మింగుడు పడడం లేదు. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఇప్పుడిప్పుడే కోల్పోని అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై కాలు దూగుతున్న సమయంలో మరోసారి లిక్కర్ స్కామ్ కేసులో కవిత పేరు తెరపైకి వస్తుండటంతో బీఆర్ఎస్ నేతలు మాత్రం రాజకీయంగా ఇబ్బంది పడతా ఉన్నారు. సో ఏది ఏమైనా కేవలం ప్రచారమేనా లేక కవితకు నిజంగానే లింకులు ఉన్నాయన్నది ఇంకా పూర్తి స్థాయిలో తెలియాల్సింది. కొంత సమయం కూడా పూర్తి స్థాయిలో పట్టే అవకాశం మనకు కనిపిస్తుంది. రాందాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో తమిళనాడు లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ఉన్నట్టుగా తెలుస్తుంది. 1000 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందంటూ ఈడీ ఆరోపిస్తుంది. డీలిమిటేషన్పై తమిళనాడు సీఎం స్టాలిన్ పోరాటం చేస్తున్న నేపథ్యంలో అదే సమయంలో 1000 కోట్ల లిక్కర్ స్కామ్ ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే ఢిల్లీ, కేరళ లిక్కర్ స్కామ్స్పై కవిత ఆరోపణలు ఎదుర్కొంటుంది. మరో స్కామ్లో కవిత పేరుతో బీఆర్ఎస్ నేతల్లో మళ్ళీ టెన్షన్ మొదలైంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.